నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్‌గా ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యంతో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. మనం సీజన్‌ని బట్టి ఫుడ్‌ని తీసుకుంటే పొట్టకి హాయిగా, ఒంటికి చలవ చేస్తూ హ్యాపీగా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా సగ్గుబియ్యంతో చల్ల పునుగులను, టేస్టీగా కిచిడిని ఎలా చేయాలో క్లియర్‌గా ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. గ్రామ్ వైస్ చెప్పాలంటే ఇక్కడ నేను ఒక 120 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కడగండి. ఇలా కడగడం వలన ఇందులో ఏమైనా స్టార్చ్ లాంటిది ఉంటే అది రిమూవ్ అవుతుంది. ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు మజ్జిగను తీసుకుందాం. మీరు పెరుగుని తీసుకుంటుంటే 1 కప్పు పెరుగుని, అరకప్పు నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మజ్జిగను తీసుకుంటున్నాను కాబట్టి 1.5 కప్పు వరకు ఇలా మజ్జిగను తీసుకొని వీటిని ఒకసారి బాగా కలిపి ఒక 3-4 గంటల పాటు నానబెట్టండి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ప్రిపేర్ చేస్తుంటే ఇలా నైట్‌కే నానబెట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చేయొచ్చు. 3 గంటల తర్వాత అంటే మనం పునుగులను వేసే ముందుగా ఈ టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అయితే నేను కొన్నిసార్లు చట్నీ చేసే ముందుగానే ఈ ప్యాన్‌లో పోపు పెట్టి ఆ తర్వాత చట్నీ ప్రిపరేషన్‌ని చేస్తుంటాను. సో, ఆ మెథడ్‌ని ఈరోజు చూపించబోతున్నానండి. ఇది చాలా మందికి ఈ టిప్ యూజ్ అవుతుందన్నట్టు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ముందుగానే ప్యాన్‌లోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ మినపప్పుని అలాగే అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఇలా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకుని వేసి ఇదంతా బాగా ఫ్రై చేయాలి. పోపు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక సర్వింగ్ గిన్నెలోకి ఈ పోపునంతా తీసుకుందాం. మనం చట్నీని రెడీ చేశాక ఆ చట్నీని కూడా ఈ పోపు గిన్నెలోకి తీసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఒక 4-5 ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పుని అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే ఈ మినపప్పు శనగపప్పు ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని కూడా ఫ్రై చేయొచ్చు. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 కట్ చేసిన టమాటాలని తీసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా టమాటాలని కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు ఇవన్నీ కూడా మాడిపోకుండా కొంచెం నీళ్ళను వేసి అంటే ఒక పావు కప్పు నీళ్ళను వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటా అనేది మరీ ఎక్కువగా ఉడకకుండా ఇలా ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 5-6 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక టీ స్పూన్ వరకు నారలు గింజలు తీసేసిన చింతపండును, అర టీ స్పూన్ జీలకర్రను అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చట్నీని మనం ముందుగానే పోపు పెట్టి తీసుకున్న గిన్నెలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. అంతే, టేస్టీగా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన చట్నీని ఈ బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాకుండా మనం రెగ్యులర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్‌లోకి తిన్నా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ చట్నీని రెడీగా పక్కన పెట్టేసి మనం సగ్గుబియ్యం చల్ల పునుగులను చేసే ఆ ప్రాసెస్‌ని చూసేద్దాం. చూడండి, 3 గంటల తర్వాత సగ్గుబియ్యం కూడా బాగా నానాయి. ఇలా బాగా నానాక ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు వరకు బియ్యపు పిండిని తీసుకుందాం. ఇందులోనే ఒక పావు కప్పు వరకు మైదా పిండిని కూడా తీసుకోండి. మనం సగ్గుబియ్యం చల్ల పునుగులను మొత్తం బియ్యపు పిండితోనే చేస్తే కొంచెం గట్టిగా టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా అనిపించదు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునే విధంగా మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు బియ్యపు పిండిని, ఒక పావు కప్పు మైదా పిండిని తీసుకొని చేస్తే చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు ఎప్పుడూ కూడా బియ్యపు పిండితోనే ట్రై చేస్తుంటే ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. మీకు పచ్చిమిర్చి అనేది మధ్య మధ్యలో తగలకూడదంటే కొంచెం కచ్చాపచ్చగా దంచైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని
అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు తరిగిన కొత్తిమీర ఆకును, రుచికి సరిపడా ఉప్పుని తీసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 2 చిటికెళ్ళ వంట సోడాను కూడా తీసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది ముందుగానే వేయకుండా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపాక అవసరానికి సరిపడా అంటే 1-2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసి కలపండి. వాటర్ ఎక్కువగా వేస్తే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది. అలా అని పిండిని మరీ గట్టిగా కలిపినా కానీ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం పగిలినట్టుగా పేలినట్టుగా అవుతాయి. కాబట్టి పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మనం పునుగులను వేసుకోవడానికి ఈ విధంగా కలపండి. అలాగే ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేశాను. పునుగులు మంచి కలర్లో రావడానికి. కారం అయితే ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు లేదా స్కిప్ చేసి కూడా చేయొచ్చు. ఇలా పిండిని ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ సరిగ్గా వేడవక ముందే మనం పునుగులను వేసినా కానీ పునుగులు అనేవి అంత పర్ఫెక్ట్గా రెడీ అవ్వవు. కాబట్టి ఇలా కొంచెం పిండిని వేసి ఆయిల్ ఇలా బాగా వేడయ్యాకే చిన్న చిన్నగా పిండిని తీసుకుంటూ ఇలా పునుగుల్లా వేసుకుందాం. మీరు కావాలంటే చేతిలోనే ఒకసారి రౌండ్గా చేసి ఆయిల్లో డ్రాప్ చేస్తే చక్కటి రౌండ్ షేప్లో వస్తాయి. ఇలా ఆయిల్లో ఎన్ని పునుగులు పడతాయో అన్ని పునుగులను ఇలా కొంచెం దూరంగా యాడ్ చేయండి. ఇలా తీసుకున్న చల్ల పునుగులను మనం వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఈ పునుగులను మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీరు ఈ టిప్స్తో చల్ల పునుగులను చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఎన్ని తిన్నా కానీ హెవీగా అనిపించకుండా కమ్మగా తినేయొచ్చు. మరోసారి చెప్తున్నాను, మనం పిండిని పలచగా కలిపితే ఆయిల్ బాగా పడుతుంది. అలాగే ఫ్రై చేయడానికి కూడా టైం ఎక్కువగా తీసుకుంటుంది. చూడండి, ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలా ఆయిల్ నుండి తీసుకున్నాక ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది అడిచిపోతుంది. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇంట్లో చల్ల పునుగులను పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఓసారి మీరు కూడా సగ్గుబియ్యంతో ఇలా చల్ల పునుగులను అలాగే ఈ టేస్టీ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఓసారి టేస్ట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం కిచిడి. ఈ కిచిడి తక్కువ ఆయిల్తోనే ఒక 5 నిమిషాల్లో తయారు చేసేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మహారాష్ట్రలో వారానికి కనీసం 1-2 సార్లైనా ఈ సగ్గుబియ్యం కిచిడిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఫాస్టింగ్ టైంలో అయినా లేదా ఇలా బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకుంటుంటారు. మరి లేట్ చేయకుండా ఈ సాబుదానా కిచిడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా కడగండి. ఇక్కడ నేను ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేయడానికి ఒక రోజు ముందే కడిగి నానబెడుతున్నాను. మీకు చూపించడానికి కొంచెం వెళ్తురున్నప్పుడే నానబెడుతున్నానండి. మీరు ఇలా ఉదయం బ్రేక్ఫాస్ట్గా కాకుండా ఈవినింగ్ స్నాక్స్లోకి చేస్తున్నట్లయితే ఒక 2-3 గంటల ముందు ఇలా సగ్గుబియ్యం నానబెడితే సరిపోతుంది. అలాగే వీటిని నానబెట్టేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దానికి సమానంగా 1 కప్పు నీళ్ళను తీసుకుని నానబెడితే ఎక్స్ట్రా వాటర్ అనేవి ఉండకుండా చక్కగా నాని పొడి పొడిగా వస్తాయి. కాబట్టి మనం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా నానబెట్టండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని చూస్తే చూడండి చక్కగా నానాయి. ఇలా మనం కరెక్ట్గా నీళ్ళను తీసుకొని చేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఇలా వస్తాయి. అలాగే మరొక విషయం అండి, ఇలా నానబెట్టాక మనం ఏ టైంకి అయితే చేయాలనుకుంటామో ఆ టైంకి చేయడం ఒక్కోసారి వీలు కాదు. అలాంటప్పుడు ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని రెడీగా పక్క నుంచి బంగాళదుంపల్ని తీసుకోండి. ఇక్కడ నేను కాస్త చిన్నగా ఉండే బంగాళదుంపల్ని 2 తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇవి సరిపోతాయండి. సైజ్ కొంచెం పెద్దగా ఉంటే 1 తీసుకొనైనా చేయొచ్చు. ముందుగా కడిగి పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక గిన్నెలోకి తీసుకొని 1 గ్లాస్ నీళ్ళను తీసుకొని బాగా ఉడికించండి. వీటిని ఒక పక్కన ఉడికిస్తూనే మరో పక్కన మనం పల్లీలను ఫ్రై చేసి తీసుకుందాం. మరొక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి.
మనం ఈ పల్లీలను మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా 4, 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసరికి పల్లీలపై ఉన్న పొట్టు కలర్ అనేది ఇలా మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని లైట్‌గా గ్రైండ్ చేసి తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను పొట్టును సెపరేట్ చేయట్లేదండి. మీరు కావాలంటే ఈ పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి ఆ తర్వాతైనా గ్రైండ్ చేయొచ్చు. కానీ నేనైతే పల్లీలపై ఉన్న పొట్టును తీసేయకుండా వీటిని ఇలాగే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా ఆపి ఆపి గ్రైండ్ చేయండి. జస్ట్ ఒక 2 పల్స్ అలా తిప్పి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఇలా కొంచెం బరక బరకగా పల్లీలు అనేవి కనబడేలా ఇలా ఉండాలి. మరి మనం ఎక్కువగా గ్రైండ్ చేసిన పొడిలా అయిపోతుంది. మీరు కావాలంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు. సో వీటిని కూడా పక్కన పెట్టేసి మరో పక్కన ఆలు ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మనం ఒక ఆలు ముక్కను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా బంగాళదుంపల్ని ఉడికించాక ఇందులోని నీళ్ళన్నీ వంపేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. మనకు ఈ టిఫిన్ కోసం పెద్దగా ఆయిల్ అనేది పట్టదు. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఫ్రెష్గా దంచిన 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనకు ఈ సాబుదానా కిచిడీలో స్పైసీ అనేది ఎక్కువగా పట్టదండి. మీడియం సైజ్వి ఒక 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకుడు తీసుకొని ఫ్రై చేయండి. చూడండి, మనకు ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఇందాక ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన బంగాళదుంప ముక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇందులో చక్కెర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ చక్కెర పొడి ఉంది కాబట్టి నేను చక్కెరకు బదులుగా చక్కెర పొడిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసిన పల్లి పొడిని కూడా తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే సగ్గుబియ్యం అనేది బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతుంది. మరీ ఎక్కువ టైం పట్టదు. నైట్కి నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ట్రాన్స్పరెంట్గా జెల్లీలా కనబడుతున్నాయి కదా. చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును, అలాగే మంచి టేస్ట్ కోసం ఒక 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, సింపుల్గా చేసుకునే హెల్దీ కిచిడి తయారైపోయింది. ఇలా మనం చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసే ప్రాసెస్ అంతా ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుందండి. మెయిన్గా మనకు సగ్గుబియ్యం నానడానికి టైం పడుతుంది. నైట్కి నానబెట్టామంటే ఉదయం చేయడం చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ఓసారి ఈ కిచిడిని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.